then into our bodies, causing our health a lot of damage. ఉపాసన కొనిదెల ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా ఇంటి కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా సామాజిక సేవలో మహిళల అభివృద్ధికి ఆమె చేసే సేవల వల్ల ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఉపాసన ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేస్తుంది. 2012లో రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లై 10 ఏళ్లు దాటుతున్న తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అంటూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు మెగా ఫ్యాన్స్. అభిమానుల యొక్క ఎదురు చూపులకు తెరదించుతూ 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్ ఉపాసనలు తమ కూతురికి క్లింకార అనే ఎంతో ప్రత్యేకమైన అమ్మవారి పేరును పెట్టుకున్నారు. ప్రస్తుతం క్లింకార త్వరలోనే 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. రీసెంట్ గా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మెగా కోడలు ఉపాసన తన కూతురు క్లింకార గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తను కడుపుతో ఉన్నప్పుడు తన నాన్నమ్మ పుష్ప ఉమాపతి హఠాత్తుగా కన్నుమూసిందని, ఆమె మరణం నన్ను ఎంతో బాధించిందని ఆ కార్యక్రమంలో ఉపాసన చెప్పుకొచ్చింది. అయితే తన నాన్నమ్మ తిరిగి నా బిడ్డగా మళ్లీ నా కడుపులోనే పుడుతుందని గట్టిగా నమ్మానంటూ అనుకున్నట్లుగానే నాకు బిడ్డగా క్లింకార రూపంలో మళ్లీ జన్మించిందని ఉపాసన కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయింది. ఉపాసన మాటలు విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో ఆనందం, హర్షం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఉపాసన చేసిన వ్యాఖ్యలు చూసిన వారంతా ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన కామినేని కొనిదెలను దాదాపు 14 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు.